హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన లేత తోటకూర కాడలతో కర్రీ చేసుకుందాము. ఒక్క బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. చిన్న మిక్సీ జార్‌లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, టమాటా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఒక కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా ముద్ద కూడా అందులోనే వేసి ఉప్పు, పసుపు వేసేసి చక్కగా నూనె సపరేట్ అయ్యేంత వరకు మసాలా ఉడికించుకోవాలి. ఈ మసాలా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకాడ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసేసి శుభ్రంగా కలిపేసి ఒక 5 నిమిషాలు గ్యాస్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. సగంకు పైన ఇందులోనే మనకి మసాలాలోనే ఈ ముక్కలు ఉడికిపోతే మంచి రుచొస్తుంది. తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని చక్కగా కలిపేసి మరొక 5 నిమిషాలైతే ఉడికించుకోవాలి. ఈ తోటకూర కాడలు చాలా లేతగా ఉన్నాయండి. ముదురువైతే సపరేట్‌గా ఉడికించుకొని వండుకోవాలి. లేతవి కాబట్టి డైరెక్ట్‌గా ఇలా వండుకోవచ్చు. చాలా బావుంటుంది. థాంక్ యూ.